దయచేసి హోస్ట్ మోనిక ఒకసారి ఏదన్నా తెలియక అన్మ్యూట్ అయితే ఒకసారి ఇమీడియట్ మ్యూట్ చేసేస్తే సరిపోద్ది. కాస్త అలర్ట్గా ఉంటే సరిపోద్ది అన్నమాట. సరే సార్. సార్ అందరికీ నమస్కారం సార్. సార్ రియల్ భూమి రూపకర్త శ్రీ దూప్శెట్టి శ్రీనివాస నాయుడు గారు మరియు రోహిత్ గారు మరియు అనితా చౌదరి గారు, అదేవిధంగా షేక్ శోభాని గారికి అభినందనలు సార్. మీతో పాటు ఈ గ్రూప్ సెక్షన్లో పాల్గొన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. శుభరాత్రి అండి. సార్ మనం ఆగస్టు 15న జరిగిన మన గుంటూరు జరిగిన గ్రూప్ మీటింగ్ మన మీటింగ్లో మనం తీసుకున్న నిర్ణయాలు, ఆ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా యాక్టివ్ అయ్యారండి. ఆ రోజు నుంచి పని చాలా చురుగ్గా జరుగుతుంది. మనం లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చాలా విషయాలు అందరం కూడా చాలా ఉత్సవంగా పాల్గొన్నామండి. చాలా సర్వీసులు, కొన్ని సర్వీసులు మనం ప్రకటించుకున్నాం, కొన్ని సర్వీసులు ప్రకటించుకోవాల్సి ఉంది. అయినప్పుడు కూడా మన టైం ఒకటి సరిపోలేదండి. అదేవిధంగా మన సోలార్ చేసిన వాళ్ళకి, మన కారు పోటీలో ఉన్న వాళ్ళందరినీ ఆ రోజు గుర్తు చేయాలనుకున్నాం. టైం సరిపోవటం వల్ల ఆ రోజు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయలేకపోయినామండి. ఆ రోజే డి సత్యనారాయణ గారికి వాస్తవంగా సన్మానం చేసి కారు ప్రకటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల టైం అవుట్ సరిపోకపోవడంతో సత్యనారాయణ గారికి మరుసటి రోజు అంటే 2 రోజుల తర్వాత ప్రకటించారు మన అధినేత. అట్నే మనం అందరం కూడా ఏదైతే పోటీలో ఉన్నామో ఆ పోటీలో మనం సత్యనారాయణ గారిని చూసిన తర్వాత అయినా కానీ మీ అందరికీ నమ్మకం కలిగి మీరు ఆ పోటీలో విస్తృత ప్రయత్నం చేయాలని చెప్పేసి, ప్రస్తుతానికి మళ్ళీ మంచిర్యాల నుంచే 2వ కారును కూడా గెలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అట్లా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆగస్టు 15 తర్వాత మనకు వచ్చిన సర్వీసుల్ని జనంలో తీసుకెళ్లాలంటే మనకి ఫ్రాంచైజీలు అవసరం అండి. ఫ్రాంచైజీలు ఉండటం వల్ల మన యొక్క ఏ సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులు అక్కడికి మనం తీసుకొని ఆ ఫ్రాంచైజీల ద్వారా మిగతా వాళ్ళకి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఆదాయం కూడా మనకి ఫ్రాంచైజీలు తీసుకున్న వాళ్ళకి తప్పనిసరిగా ఆదాయం మెరుగుపడుతుందండి. దాంతోపాటు అక్కడ సర్కిల్ కూడా పెరిగి మనం అసోసియేట్స్ కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రాంచైజీలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం సార్. మన ఫ్రాంచైజీ కూడా రేటు చాలా తక్కువ అండి. మీరు చిన్న టీ స్టాళ్ళు వాళ్ళకి సంబంధించింది ఏదైనా ప్రపోజల్ ఇవ్వటానికే వాళ్ళు 3 లక్షలు 5 లక్షలు అడుగుతున్నారండి. కేవలం వాళ్ళు పౌడర్లు ఇచ్చి 2 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టి వెళ్తున్నారండి. కానీ మనం తెల్లవేళ్ళ ఫ్రాంచైజీలని కాపాడుకుంటూ ఏ సర్వీస్ వచ్చినా ఫ్రాంచైజీల ద్వారానే విస్తృతంగా మన అసోసియేట్కి తెలియజేయడం కోసం ఫ్రాంచైజీలు ఉపయోగపడతాయని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రాంచైజీని తీసుకోవాలని చెప్పేసి పదే కోరుకుంటున్నామండి. నియోజకవర్గం కానీ మండలం కానీ మీరు అది తీసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీ వైపు నుంచి కూడా ఆదాయం రావడానికి కోసం మీకు కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. దాని గురించి నిన్న శ్రీనివాసనాయుడు గారు కూడా చెప్పారు. ఉదాహరణకి 100 సోలార్లు కనుక చేయగలిగితే అక్కడ 50,000 రూపాయలు మీకు కమిషన్ వస్తుంది. అదే ఈవీ బైకులు శుభాని గారు చెప్తున్నారు, ఈవీ బైకులు 2-3 రోజులు వస్తాయి అని చెప్తున్నారు. ఏది అమ్మినా కానీ మీకు అక్కడ కమిషన్ అనేది మీ ప్రాంతంలో ఏది అమ్మినా కానీ మీకు కమిషన్ వస్తుందండి. మీరు ఎక్కడ అమ్మినా కానీ మీ ప్రాంతం మండలంలో సంబంధించింది ఏది వ్యాపారం జరిగినా మన రియల్ భూమి నుంచి మీకు కమిషన్ వస్తుంది. అట్లా ప్రతి సర్వీస్ను కూడా మేము కింది స్థాయి నుంచి పై స్థాయి కూడా సర్వీసులు రాబోతున్నాయి. అదేవిధంగా ఈ సర్వీసులతో పాటు రియల్ ఎస్టేట్ కూడా అగ్రగామాన్ని తీసుకురావడం కోసం మన అధినేత శ్రీనివాస నాయుడు గారు చేస్తున్నారు.
ఎందుకంటే రియల్ ఎస్టేట్ కూడా అవసరం అనేది మన అందరికీ తెలిసిందే. ఇవాళ రియల్ ఎస్టేటు రంగం అనేది కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నది. వాస్తవానికి అంత పురోగమి దిశలో లేదు. అప్పుడు దాకా ఏజెంట్లు మొత్తం కూడా అంటే అసోసియేట్స్ మొత్తం కూడా ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి చేసుకోవడం కోసం మనకు సర్వీసులన్నీ కూడా మనకి విడుదల చేయడం జరుగుతుంది. మనం ఎవరైనా మిమ్మల్ని ఇది రియల్ భూమి రియల్ ఎస్టేటు, దీంట్లో రియల్ ఎస్టేట్ ఎవరికి ఉంటే బాగుంటుందని కొంతమంది చెప్పొచ్చు. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రూపాయి పైసా కూడబెడితేనే మనం ముందుకు పోతామండి. ఉన్నప్పుడు 10,000 50,000 లక్ష రూపాయలు వచ్చిన తర్వాత మళ్ళీ 4-5 నెలల దాకా రాకపోతే మనకి ఖర్చులు ఆ ₹1,00,000 చూసి అదే ఖర్చులు మొదలు పెడతాం. ఆ తర్వాత రాకపోతే చాలా ఇబ్బందులు పడి అప్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు ఆ అవకాశాలు లేకుండా ఆ తరుణంలో రియల్ ఎస్టేట్ రంగం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు మీకు ఈ రంగాలు మొత్తం కూడా ఈ సర్వీసులు మొత్తం కూడా ఉపయోగపడితే అని చెప్పేసి తద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కానీ మీ ద్వారా కానీ మన అసోసియేట్ని తీసుకునే విధంగా బ్లాక్ చేసే విధంగా ఎంతో కొంత కట్టి బ్లాక్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడు దాకా తీసుకున్న వాళ్ళు పాతగా తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి అవకాశాలు రాబోతున్నాయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు కూడా మీరు తీసుకోండి. మీరు తీసుకోకపోతే మీ ద్వారా ఎవరికైనా సిఫార్సు చేసి ఉంటే 10% మీకు వచ్చే ఆదాయం ఉంది. కాబట్టి మీరందరూ దాన్ని గమనించుకోవాలని చెప్పేసి చేసుకుంటూ, ఇప్పుడు రాజబాబు గారిని మాట్లాడుతూ కూర్చున్నామండి. నమస్తే సార్. అండి, ముందుగా ముఖ్యంగా మన రియల్ భూమి కంపెనీ అధినేత రథసారథి అయినటువంటి దోపిశెట్టి శ్రీనివాస్ నాయుడు గారికి, రోహిత్ గారికి, అంత చౌదరి మేడం గారికి, అలాగే బలమియా గారికి, ఇరు రాష్ట్రాల అధ్యక్షులకు, జూమ్ మీటింగ్లో జాయిన్ అయిన పెద్దలకు, మిత్రులకు అందరికీ కూడా నమస్కారం అండి. మీరన్నట్టు ఈ ఆగస్టు 15వ తేదీ తర్వాత అసోసియేట్స్ అందరూ కూడా వచ్చిన వాళ్ళు యాక్టివ్ అయ్యారండి. ఇక్కడ రానోళ్ళు కూడా మనం కలిసి జరిగిన విషయాలని చెప్పి యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం అసోసియేట్ మిత్రులతో మాట్లాడడం జరిగింది. అలాగే మనం ఉన్న సర్వీసులు, రాబోయే సర్వీసుల గురించి కూడా మాట్లాడాం సార్. ఎందుకంటే సోలారు, ఈవీ బైకులు అన్నీ వాళ్ళకి ఇంకో 3 రోజులు వస్తున్నాయని మా సార్ చెప్పారు కాబట్టి అన్నారు. కాబట్టి సోలార్ గురించి చెప్పాము, ఈవీ బైకుల కోసం చెప్పాం, అలాగే మనం బెల్లం ప్రోడక్ట్ల గురించి చెప్పాం, అలాగే గ్రోసరీ గురించి కూడా చెప్పాం. రాబోయే కాలంలో అన్నీ కూడా మనకి అందరికి కూడా జేబులోకి డబ్బులు ఇచ్చే సర్వీసులు వస్తున్నాయి. కాబట్టి అందరూ యాక్టివ్గా ఉండి టీంని గ్రో చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని తెలియపరచడం జరిగింది సార్. అలాగే ఫ్రాంచైజీల విషయం కూడా మాట్లాడడం జరిగింది. మన బెల్లం ప్రోడక్ట్లో కూడా ఫ్రాంచైజీలు సార్ చెప్పారు, అది కూడా ఫ్రాంచైజీలు ఇస్తున్నామని ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. తర్వాత మన సార్ ఎండి గారు ఎప్పుడు కూడా చెప్తుంటారు, టీం గ్రో చేయండి, ఫ్రాంచైజీలు ఇప్పించండి అని. ఆ వ్యవహారం మీద మనం టీంని గ్రో చేయడం జరుగుతుంది సార్. విజయనగరం కానీ, పార్వతీపురం కానీ, విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, హైదరాబాద్లో కానీ టీమ్స్ గ్రో చేస్తున్నాము. జాయినింగ్స్ వస్తున్నాయి సార్. అలాగే ఫ్రాంచైజీలు కూడా వీళ్ళంత వరకు ఈ నెలలో కనీసం ఒక 2-3 ఫ్రాంచైజీలు అన్నా చేయాలని గట్టి దృక్పథంతో ఉన్నాం సార్. అలాగే సోలార్ విషయంలో కూడా ఇవాళ ఒక 5 కస్టమర్లు కలడం జరిగింది సార్. వెళ్ళిన చోట ప్రతి చోట పాజిటివ్గా ఉన్నారండి. డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే డాక్యుమెంట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల సరి చేసుకొని మనం ముందుకెళ్తున్నాం సార్. ఇది సార్ ఈరోజు నా అప్డేటు. ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. రాజబాబు. సార్ మేకల చంద్రశేఖర్ యాదవ్ గారిని మాట్లాడుతూ కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా ఎండి గారికి, అలాగే ఇరు రాష్ట్రాల ప్రెసిడెంట్స్కి, మిగతా మిత్రులందరికీ కూడా వచ్చేసి శుభ సాయంత్రం. సార్ నా వంతుకు వచ్చేసి ఇక్కడ నేను ప్రయత్నిస్తున్నాను సార్.
ముఖ్యంగా వచ్చేసి సోలార్ గురించి కూడా వచ్చేసి చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మాతోటి ఉండే మిత్రులు కూడా వచ్చేసి మంచి పాజిటివ్గానే నాతోటి మాట్లాడడం జరిగింది. అలాగే ఆంధ్రాలో కూడా వచ్చేసి ఒక 2-3 దగ్గర నుంచి కూడా సార్ నాకు ఇది ఈ లోన్స్ స్కీమ్స్ గురించి కూడా వచ్చేసి వాళ్ళు రిక్వైర్మెంట్గా మాట్లాడడం జరిగింది. ఏమైనా ఫార్మ్స్ ఓపెన్ చేసుకునే విధంగా బిజినెస్ పరంగా వచ్చేసి వాళ్ళు నాతోటి మాట్లాడడం జరిగింది. నేను కొన్ని విషయాలు వాళ్ళతో ఈ షేర్ చేశాను. మన యొక్క రియల్ భూమ్ ఈ సర్వీస్ అందిస్తుంది వీటి గురించి అని. వాళ్ళు కూడా చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు జూమ్ మీటింగ్ కూడా అటెండ్ అవుతారని చెప్పారు. ఇప్పుడు నేను వాళ్ళకి పంపించాను ఆల్రెడీ మన ఐడి కూడా. వాళ్ళు అయితే జాయిన్ అయిన వెంటనే వచ్చేసి మేము పరిచయం కూడా చేస్తాను సభ్యులందరికీ. ఇకపోతే సార్ ఈ యొక్క కమిటీని ఇంత మంచి సక్సెస్ఫుల్గా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. మీరందరూ ఎత్తగానే వచ్చేసిందంటే లోకల్గా పబ్లిక్ తోటి మంచి అట్రాక్టివ్గా ఉంటారు కాబట్టి వచ్చేసి బిజినెస్ ఫీల్డ్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యారు కాబట్టి మీ నుంచి మేము చాలా నేర్చుకునే ఉంది. ఎందుకంటే ఇంతవరకు మేము డిపార్ట్మెంట్లో ఉన్నాం, మాకు వీటి మీద ఎక్కువ అవగాహన లేకపోయినా కానీ ఒక ఇంట్రెస్ట్ అనే ఏదో ఒకటి మేము చెయ్యాలనే ఒక సంకల్పంతో మేము ఇందులో శ్రీనివాస్ నాయుడు గారు సార్ గారి యొక్క విధానాలు అన్నీ మనకు మంచిగా నచ్చి ఇందులోకి వెళ్తే ఒక ఫ్యూచర్ ఉంటుందనే ఒక అవగాహనతో, ఎందుకంటే 1 or 2 years లోపలనే మేము విఆర్ తీసుకోవాలనే సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఇది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇందులో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాను. దీన్ని మనం గ్రోత్ చేసుకోవాలంటే అది ఒక శ్రీనివాస్ నాయుడు సార్ ఒక్కటి బాధ్యత కాకుండా సభ్యులం మనం ఎక్కువ సార్ గారు చెప్పినట్టుగా వచ్చేసి ముందు మనం టీంని బిల్డ్ చేసుకోగలిగితే అల్టిమేట్గా వచ్చేసి మనకు బిజినెస్ అనేది గ్రోత్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒకరిద్దరు కష్టపడేదానికంటే ఒక 100 మంది మనతోటి ఈ సంకల్పం చేసుకున్నారంటే వాళ్ళతోటిగా మనం సక్సెస్ ప్లస్ వాళ్ళని కూడా మనం సక్సెస్ రూట్లో తీసుకెళ్ళడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనము ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలి. చాలా మంది మంచి స్పీచ్ ఇస్తారు, మోటివేషన్ స్పీచ్ కూడా చేసి నాకు చాలా బాగా నచ్చింది. అనిత మేడం గారు ఉన్నారు, అలాగే బాల్మీయ సార్ గారు ఉన్నారు, ఇంకా మంచి మన హరిబాబు సార్ గారు, చాలా మంది మంచి మోటివేషన్ చెప్పడం, ఇది ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా వచ్చేసి మనం పబ్లిక్ తోటి అట్రాక్టివ్ కావాలి, వాళ్ళతో మన యొక్క ఈ యొక్క బిజినెస్ గురించి మంచిగా వాళ్ళ మైండ్కి ఇది పాజిటివ్గా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, ట్రూత్, ఇందులో ఎక్కడ ఎలాంటి మోసాలు ఇలాంటి ఏం లేవనేటువంటి ఉద్దేశంతో మనం పబ్లిక్లోకి తీసుకుపోయే విధానం, ఆ తీసుకుపోయే విధానం కంటే ముందు వచ్చేసి మనం వెళ్ళేటప్పుడు మనల్ని ట్రస్ట్ చేసే వాళ్ళంటే మన క్యారెక్టర్ని కూడా వచ్చేసి చూస్తారు. ఇతను వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, ఇది వరకు ఏం చేశారు, ఎక్కడన్నా ఏదన్నా రాంగ్ రూట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటివి కూడా చూస్తారు. కాబట్టి మనం ఏదైనా కానీ మంచిగా మనం చెప్పే విధానంలో మన యొక్క స్కీమ్స్ గురించి కానీ పూర్తి అవగాహనతోటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా మంది కూడా వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి మార్కెటింగ్ సిస్టంలో సింగిల్ మార్కెట్, నాకు ఎగ్జాంపుల్గా వచ్చే చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ బైక్స్లలో అక్కడక్కడ ఒక ఫ్రాంచైజ్ మీదనే డిపెండ్ అయ్యి మార్కెటింగ్లో వచ్చేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ దానివల్ల ఎక్కువ అచీవ్మెంట్ కాలేరు. మనకు శ్రీనివాస్ నాయుడు సార్ గారు వచ్చేసి ఎన్నో ఒక 100 వరకు వచ్చేసి స్కీమ్స్ పెట్టారు. ఇందులో ఆ 100లో వచ్చేసి ప్రతి నిత్యం మనతోటి అటాచ్మెంట్ అయ్యేటటువంటి స్కీమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మంది కూడా తొందరగా గ్రోత్ కావడానికి మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి దీన్ని మనం పబ్లిక్లోకి మన టీంను ఎక్కువ బిల్డ్ చేసుకోవడానికి అందరం ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. నేను అదే వేలో వచ్చేసి డ్యూటీ చేస్తున్నా కానీ నాకు దొరికిన ఖాళీ సమయంలో నాకు తెలిసినటువంటి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. త్వరలోనే వచ్చేసి ఒక 4-5 రాష్ట్రాల వరకు వచ్చేసుకున్నటువంటి మెంబర్స్ని నేను వాళ్ళు మొత్తం ఒక టైమింగ్ చూసుకొని ఆ టైమింగ్ ఒక జూమ్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకొని అందులో ఎండి గారు సార్ గారిని మిగతా పెద్దల్ని కూడా వచ్చేసి ఆహ్వానించి వాళ్ళు సార్ గారు చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని నేను ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. మనకు వివిధ రాష్ట్రాల నుంచి మనం ఈ యొక్క మన సర్వీసెస్ని మనం గాన ముందుకు తీసుకెళ్ళగలిగితే మనకు ఇంకా టీం ఎక్కువ గ్రోత్ అవ్వడానికి అనేది చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం చెప్పడానికి కూడా ఉంటుంది. మా యొక్క ఈ యొక్క రియల్ భూమ్ ఈ యొక్క బ్రాంచెస్ వచ్చేసి ఓవరాల్ ఇండియాలో ఉన్నాయి. ప్రతి ఒక్క స్టేట్లో కూడా వచ్చేసి మనం సర్వీస్ అందించగలం అనేటువంటి విషయాన్ని పబ్లిక్ దగ్గర తీసుకెళ్ళడానికి కూడా దాన్ని కొంచెం గొప్పగా కూడా చూస్తారు. నేనైతే అదే విధంగా నమ్ముతున్నాను. నేను నా మిత్రులతోటి కూడా చాలా మందికి నేను షేర్ చేస్తా ఉన్నాను. తర్వాత దీని గురించి నేను ఇప్పటి వరకు ఒక 2 weeks నుంచి నేను చూసిన విధానం కానీ సార్ వాళ్ళ దగ్గర నుంచి విన్న విధానాలు కావచ్చు, ఈ యొక్క కంపెనీ యొక్క
రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసి పిన్ టు పిన్ నేను తీసుకుని వెళ్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా పాజిటివ్గానే నాకు రిజల్ట్ వస్తూ ఉంది. ఇంకా వారికి యొక్క ఇన్వాల్వ్మెంట్ చేసి త్వరలోనే వచ్చేసి ఒక జూమ్ మీటింగ్ లాగా ఏర్పాటు చేసి అందులోకి సార్ గారిని కూడా ఆహ్వానించేసి వాళ్ళతో మాట్లాడించడం అనేది చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఏదైనా సరే మనం చేసేది వచ్చేసి ఒక హార్ట్ఫుల్గా మనకి ఇష్టంగా ఏది చేసినా కానీ మనం సక్సెస్ అవుతాం. ఇష్టం లేకుండా ఏదో ఒక పార్ట్ టైంగా ఏదో ఒక 1 or 2 hours వెళ్ళి అని చెప్పేసి అనుకుంటే కష్టం. ఇష్టంగా ఏది చేసినా కానీ అందులో సక్సెస్ అవుతాం. నేను అదే నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మరొకసారి నిన్నటి సత్యనారాయణ సార్ గారికి ఒక గిఫ్ట్గా కూడా వచ్చేసి కార్ అందించడం చాలా సంతోషం. ఇదేంటంటే మోటివేషన్కి ప్రతి ఒక్క సభ్యుడికి కూడా ఏదంటే మొరల్ అప్ కావడానికి ఎండి గారు ఒక మంచి ఆపర్చునిటీ ఆయనకి ఇచ్చారు. ప్రతి ఒక్కరం అలాగే ఫైట్ చేయగలిగితే కంపెనీ గ్రోత్ చేయొచ్చు. దాంతో మనం కూడా ఈచ్ అవర్స్గా ముందుకెళ్ళేదానికి ఆప్షన్ ఉంది. కాబట్టి మరొకసారి అతనికి కంగ్రాచులేషన్ చెప్తూ నేను లీవ్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి సందేశం ఇవ్వగలిగారు. మన రాష్ట్రం కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మీరు మన సర్వీస్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం, అదేవిధంగా మన వీరభూమిని వెళ్ళ అన్ని చోట్ల మంచి గ్రోత్తోని మీరు తీసుకెళ్ళాలని చెప్పేసి మన వీరభూమి మీద నమ్మకం, మన నాయకత్వం మీద కూడా నమ్మకం. మీరు కూడా త్వరగా అంటే మీ సర్వీస్ నుంచి వెంటనే రాగానే దీంట్లో బాధ్యతలు తీసుకొని మీ వంతు కర్తవ్యం నెరవేర్చాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు అనితా చౌదరి గారిని మాట్లాడాలనుకోవచ్చు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ మేడం. ముందుగా చంద్రశేఖర్ యాదవ్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. ఎందువల్లంటే మొన్న సుబ్బారెడ్డి గారు అక్కడ నుండి వచ్చినప్పుడు మనతో మాట్లాడారు. గుంటూరులో ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు మీ గురించి మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ యు ఆర్ ఐడియలిస్టిక్ పర్సన్ సార్, అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఐడియాస్. వీఆర్ సో మచ్ ఇంప్రెస్డ్. మీలాంటి పర్సన్స్ రియల్ భూమిలోకి రావటం అనేది మేము చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. డెఫినెట్లీ వీఆర్ వెల్కమింగ్ యూ హార్ట్ఫుల్లీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఈరోజు మనం రియల్ భూమ్ ఫ్రాంచైజీ గురించి తెలుసుకుందామండి. ఒక కళ ఎలా పుడుతుంది, ఆ కళ ఎలా లక్ష్యంగా మారుతుంది, ఆ లక్ష్యం కోసం ఒక మనిషి సంవత్సరాల తరబడి ఎలా తపస్సు చేస్తాడు, ఆ తపన వల్ల చివరకు అది ఒక వ్యవస్థగా, ఒక అవకాశంగా, ఒక భవిష్యత్తు దిశగా ఎలా రూపుదిద్దుకుంటుంది అనే అసాధారణ ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రపంచ చరిత్ర మనకు ఒక శాశ్వతమైనటువంటి సత్యాన్ని చెప్తుంది. ప్రతి గొప్ప విజయానికి ముందు ఒక సుదీర్ఘ పోరాటం ఉంటుంది. ప్రతి గొప్ప ఆవిష్కరణ వెనుక ఎన్నో సంవత్సరాల తపస్సు ఉంటుంది. ప్రతి విజయవంతమైన నాయకుడి వెనుక ఎన్నో పరీక్షలు, త్యాగాలు, అపజయాలు, విమర్శలు మరియు అచంచలమైనటువంటి సంకల్పం ఉంటుంది. విజయం అనేది ఎప్పుడూ ఒక్క రోజులో పుట్టదు. వజ్రం భూమి లోపల ఒత్తిడిని తట్టుకున్న తర్వాతే విలువైనదిగా మారుతుంది. బంగారం అగ్నిలో పరీక్షింపబడిన తర్వాతే మరింత స్వచ్ఛంగా మెరిసిపోతుంది. అదే విధంగా ఒక గొప్ప వ్యాపార ఆలోచన కూడా ఒక్క రోజులో రూపుదిద్దుకోదు. దాని వెనుక ఆలోచన ఉంటుంది, పరిశీలన ఉంటుంది, అనుభవం ఉంటుంది, అలాగే అపజయాల నుంచి నేర్చుకోవటం ఉంటుంది. ముఖ్యంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను నా లక్ష్యాన్ని సాధిస్తాను అనే అచంచలమైన నమ్మకం ఉంటుంది. అలాంటి ఒక దీర్ఘకాలిక ఆలోచన, అనుభవం, పరిశీలన మరియు కృషి ఫలితంగా మన ముందుకు వచ్చిన వినూత్న ఆలోచనే మన రియల్ భూమ్ ఫ్రాంచైజీ. రియల్ భూమ్ అనేది కేవలం ఒక వ్యాపార నమూనా కాదు, అది ఒక ఆలోచన, ఒక దూరదృష్టి, ఒక ఫ్రాంచైజీ వ్యవస్థ, ఒక మల్టీ సర్వీస్ బిజినెస్ ప్లాట్ఫామ్. ముఖ్యంగా సాధారణ వ్యక్తికి కూడా వివిధ వ్యాపార అవకాశాలు మరియు సేవలను ఒకే వేదిక ద్వారా చేరువ చేయాలనే ఒక ప్రయత్నం. ఈ మహత్తర ఆలోచన వెనుక ఉన్న వ్యక్తి మన రియల్ భూమ్ అధినేత అయినటువంటి శ్రీ దూప్శెట్టి శ్రీనివాస్ నాయుడు గారు. ఆయన ప్రయాణాన్ని అర్థం చేసుకోకుండా రియల్ భూమ్ ప్రయాణాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే రియల్ భూమ్ ఒక రోజులో పుట్టిన ఆలోచన కాదు. దాదాపు 14 సంవత్సరాల నిరంతర అధ్యయనం, అనుభవం, పరిశీలన, కృషి, ప్రణాళిక మరియు పట్టుదల ఈ ఆలోచనకు పునాదిగా నిలిచాయి.
ఈ ప్రయాణంలో ఎన్నో ప్రశ్నలు ఆయన ముందుకు వచ్చాయి. ప్రజల అవసరాలు ఎందుకు రోజు రోజుకు మారుతున్నాయి? ఒక కుటుంబానికి ఒక సేవ సరిపోదు కదా? ఒక వ్యాపారవేత్తకు ఒక ఆదాయ మార్గం ఎందుకు సరిపోవాలి? చిన్న పట్టణాల్లో, గ్రామాల్లో ఉన్న సాధారణ ప్రజలకు కూడా ఆధునిక వ్యాపార అవకాశాలు ఎలా చేరాలి? ఒక వ్యక్తి ఒకే వేదిక ద్వారా అనేక రంగాల్లో అవకాశాలను ఎలా అన్వేషించగలడు? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతుకుతూ సాగిన ఆలోచన ప్రయాణంలో ఒక గొప్ప భావన బలపడింది. ప్రజల అవసరాలు అనేకం అయితే వారికి అందుబాటులో ఉండే వ్యాపార అవకాశాలు కూడా అనేకంగా ఉండాలి. అక్కడి నుంచే రియల్ బూమ్ ఫ్రాంచైజీ ఆలోచనకు మరింత బలం వచ్చింది. ఒకే కార్యాలయం, ఒకే బ్రాండ్, ఒకే ఫ్రాంచైజీ, కానీ అనేక రకాల సేవలు, ఉత్పత్తులు మరియు వ్యాపార అవకాశాలను ఒకే వేదిక ద్వారా అందించాలనే లక్ష్యం. ఇది కేవలం ఒక షాప్ కాదు, లేదా ఒక ఆఫీస్ కాదు. ఇది కేవలం ఒక ఉత్పత్తి విక్రయ కేంద్రం కూడా కాదు. వివిధ అవసరాలను, వివిధ సేవలను, వివిధ అవకాశాలను ఒకే బిజినెస్ నెట్వర్క్లో అనుసంధానించాలనే ఒక సమగ్ర ఆలోచన. ఇలాంటి వ్యవస్థను నిర్మించడం అంత సులభమైనటువంటి విషయం కాదు. ఆలోచన చేయడం సులభం, కానీ ఆ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడం చాలా కష్టం. వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక విషయం, మామూలు విషయమే. దాన్ని వ్యవస్థగా నిర్మించడం మరో విషయం. దాన్ని విస్తరించడం ఇంకా పెద్ద సవాలు. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు వచ్చాయి. ఆర్థిక ఒడిదుడుకులు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, అవరోధాలు వచ్చాయి, నిరాశలు వచ్చాయి. కానీ లక్ష్యం మాత్రం మారలేదు. అదే నిజమైన నాయకత్వం. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ముందుకు వెళ్ళటం పెద్ద గొప్ప విషయం కాదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా గమ్యాన్ని మర్చిపోకుండా ముందుకు సాగటమే అసలైన నాయకత్వం. మహాభారతంలోని పాండవుల ప్రయాణం మనకి ఇదే విషయాన్ని గుర్తు చేస్తుంది. దీర్ఘకాలిక పరీక్షలు వారి ప్రయాణాన్ని ఆపలేదు. కష్టాలు వారి ధైర్యాన్ని పదును పెట్టాయి. సహనం, పట్టుదల, వ్యూహం మరియు లక్ష్యంపై నమ్మకం వారిని ముందుకు నడిపించాయి. పోతే మన రియల్ బూమ్నే ఎందుకు ఎంచుకోవాలి అనుకుంటే, ఇక్కడ ప్రజల అవసరాలే మన మార్కెట్. మనం మన చుట్టూ ఉన్న జీవితాన్ని ఒకసారి గమనిద్దాం. ఒక కుటుంబానికి ఒక ఫ్లాట్ కావాలి, ఇల్లు నిర్మించడానికి బిల్డింగ్ మెటీరియల్స్ కావాలి, ఇంటికి సోలార్ కావాలి, అలాగే వాహనం, వాళ్ళకి కావాల్సిన వెహికల్కి ఈవీ బైక్ కావాలి, ఫర్నిచర్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి, రోజువారీ అవసరాలకి గ్రోసరీ కావాలి, మిల్క్ అండ్ డైరీ ప్రోడక్ట్స్ కావాలి, పిల్లల చదువులకు ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కావాలి, విదేశీ విద్యకు కన్సల్టెన్సీ కావాలి, వీసా అండ్ పాస్పోర్ట్ సర్వీసెస్ కావాలి, ట్రావెల్ కోసం బస్సు, ఫ్లైట్, హోటల్ బుకింగ్స్ కావాలి, అలాగే వ్యాపారానికి లోన్ అవసరం కావచ్చు, కుటుంబ భద్రతకు ఇన్సూరెన్స్ అవసరం కావచ్చు, అవసరమైనప్పుడు డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కావాల్సి వస్తుంది, హెల్త్ విషయంలో లీగల్ అసిస్టెన్స్ అవసరమవుతుంది ఒక్కొక్కసారి, ఇలా ఈవెంట్ సర్వీసెస్. అంటే మనిషి జీవితంలో అవసరాలు ఒక్కటిగా ఉండవు, అవసరాలు అనేకం, వాటికి పరిష్కారాలు కూడా అనేకం. అందుకే రియల్ బూమ్ ఆలోచన ప్రజలకు అవసరమైన అనేక సేవలను ఒకే బిజినెస్ నెట్వర్క్లో అందుబాటులోకి తీసుకురావాలి. ఇదే 99+ సర్వీసెస్, వన్ స్టాప్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ తీసుకురావటం జరిగింది. 99+ సర్వీసెస్ అనేది ఒక సంఖ్య కాదు, ఒక అవకాశాల ప్రపంచం. రియల్ బూమ్లోని 99 సర్వీసెస్ అనేది కేవలం 99 పేర్ల జాబితా కాదు, అది ఒక విస్తృతమైన మార్కెట్ను సూచించే ఆలోచన. రియల్ ఎస్టేట్ నుంచి డైలీ నీడ్స్ వరకు, సోలార్ నుంచి ఈవీ వరకు, హెర్బల్ ప్రొడక్ట్స్ నుండి గ్రోసరీస్ వరకు, గోల్డ్ అండ్ సిల్వర్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, ఫర్నిచర్ నుండి బిల్డింగ్ మెటీరియల్స్ వరకు, ఎడ్యుకేషన్ నుండి వీసా పాస్పోర్ట్ సర్వీసెస్ వరకు, లోన్స్ నుండి ఇన్సూరెన్స్ వరకు, ట్రావెల్ నుండి హోటల్ బుకింగ్స్ వరకు, లీగల్ సర్వీసెస్ నుండి ఈవెంట్ సర్వీసెస్ వరకు. ఇవన్నీ ఇలా కస్టమర్ జీవితంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఒక సేవ అవకాశం కనిపిస్తుంది. ఈ మొట్టమొదటిగా మన రియల్ బూమ్ సర్వీసెస్లో అతి ముఖ్యమైనటువంటిది రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనేది కేవలం భూమిని కొనటం, అమ్మటం కాదు. ఒక ఫ్లాట్ అంటే ఒక కుటుంబం యొక్క భవిష్యత్తు, ఒక ఇల్లు అంటే ఎన్నో సంవత్సరాల కళ, అలాగే ఆ కుటుంబం కోరుకునేటువంటి ఒక జీవన శైలి. కాబట్టి కస్టమర్కి కేవలం ఇదిగో ఒక ఫ్లాట్ అని చూపించడం మన లక్ష్యం కాకూడదు. అతని అవసరం ఏంటి, బడ్జెట్ ఎంత, ఎక్కడ కావాలి, పెట్టుబడి కోసం కావాలా, భవిష్యత్ నిర్మాణం కోసం కావాలా, కుటుంబం అవసరమా అనే విషయాలను అర్థం చేసుకొని సంబంధిత అవకాశాలకు కనెక్ట్ చేయగలగాలి. అలాగే ఈవీ బైక్స్, ఇది మారుతున్న మొబిలిటీ.
అంటే ప్రపంచం మారుతోంది, మన ప్రయాణ విధానం మారుతోంది, కొత్త తరం వాహనాల వైపు అడుగులు వేస్తున్నాం. అందుకే ఈవీ బైక్స్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగంగా మనం ముందుకు చూస్తున్నాం. కస్టమర్ కు సంబంధిత ఈవీ ఆప్షన్స్, ఫైనాన్సింగ్ పాజిబిలిటీస్, సర్వీస్ సపోర్ట్ వంటి అంశాల్లో సరైన సమాచారం మరియు సంబంధిత భాగస్వాములతో కనెక్షన్ కల్పించడం అనేది ఈ సేవలో ముఖ్య ఉద్దేశం. అలాగే సోలార్ ఎనర్జీ. సోలార్ అనేది కేవలం ఒక ప్రోడక్ట్ కాదు, ఇది ఎనర్జీ అవసరాలపై మారుతున్న ప్రపంచ దృక్పథంలో ఒక ముఖ్యమైన రంగం. ఇంటి అవసరం కావచ్చు, వ్యాపార సంస్థకు అవసరం కావచ్చు, కస్టమర్ కు సరైన సొల్యూషన్స్ గురించి సమాచారం అందించి అర్హత కలిగిన సర్వీస్ ప్రొవైడర్లతో కనెక్ట్ చేయడం ద్వారా రియల్ బూమ్ ఫ్రాంచైజీ ఒక విలువైన సేవా కేంద్రంగా ఈ విషయంలో ఎదగవచ్చు. హెర్బల్ ప్రొడక్ట్స్ అంటే డైలీ నీడ్స్ లో చూసినట్లయితే ఒక వ్యాపారం ప్రజల జీవితానికి ఎంత దగ్గరగా ఉంటే కస్టమర్ రిలేషన్షిప్ అంత బలంగా మారుతుంది. అందుకే హెర్బల్ ప్రొడక్ట్స్, గ్రోసరీ, మిల్క్ అండ్ డైరీ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, డైలీ నీడ్ ఐటమ్స్ వంటి విభాగాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. ప్రజలు ప్రతిరోజు ఉపయోగించే వస్తువులతో సంబంధం ఏర్పడితే కస్టమర్ తో సంబంధం ఒకసారి జరిగే ట్రాన్సాక్షన్ గా కాకుండా నిరంతర రిలేషన్షిప్ గా మారే అవకాశం ఉంటుంది. అలాగే గోల్డ్ అండ్ సిల్వర్, విలువైన అవసరాలకు విలువైన సేవ. భారతీయ కుటుంబాల్లో గోల్డ్ అండ్ సిల్వర్ కు చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. వివాహాలు కావచ్చు, ప్రత్యేక సందర్భాలు కావచ్చు, కుటుంబ అవసరాలు కావచ్చు, ఒక్కొక్కసారి పెట్టుబడి ఆలోచనలుగా కూడా కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కస్టమర్ కు సంబంధిత నమ్మకమైన భాగస్వాములు, సర్వీస్ సెంటర్ ఎంపికల్లో కనెక్ట్ చేయడం ఒక ముఖ్యమైనటువంటి సర్వీస్ గా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ వంటి విభాగాలు ఆధునిక కుటుంబ జీవితంలో సాధారణ అవసరాలుగా మారాయి. ఒకే కుటుంబానికి ఒకేసారి గోల్డ్ అవసరం ఉండవచ్చు, ఫర్నిచర్ అవసరం ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ కూడా అవసరం ఉండొచ్చు. అలాగే ఎడ్యుకేషనల్ సర్వీసెస్ చూసినట్లయితే ప్రతి తల్లి తండ్రి తన పిల్లలకు మంచి భవిష్యత్ కావాలని కోరుకుంటారు. మంచి విద్య, మంచి కోర్సు, మంచి కెరీర్, మంచి ఉద్యోగ అవకాశం, ఇవన్నీ ఒక కుటుంబం జీవితాన్ని మార్చగల అంశాలు. ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ద్వారా విద్యార్థులకు సంబంధిత విద్యా అవకాశాలు, కోర్సులు, సంస్థలు మరియు ప్రక్రియలపై మార్గదర్శకత అందించే అవకాశం ఉంటుంది. అలాగే వీసా అండ్ పాస్పోర్ట్ ప్రపంచానికి తెరుచుకునే తలుపులు. ఒక విద్యార్థి విదేశాల్లో చదువుకోవచ్చు, ఒక యువకుడు ఉద్యోగం కోసం వెళ్ళొచ్చు, అలాగే ఒక కుటుంబం విదేశీ ప్రయాణం చేయవచ్చు, ఒక వ్యాపారవేత్త అంతర్జాతీయ వ్యాపారం చేయొచ్చు. అప్పుడు ఈ పాస్పోర్ట్, వీసా మరియు ట్రావెల్ రిలేటెడ్ సర్వీసెస్ అనేవి అవసరం అవుతాయి. అలాగే లోన్స్ అండ్ ఇన్సూరెన్స్, ఆర్థిక అవసరాలకు సరైన మార్గదర్శకత్వం. జీవితంలో ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ఆర్థిక అవసరం రావచ్చు. అప్పుడు మనకి ఒక బిజినెస్ లోన్ అవసరం అవ్వచ్చు, హోమ్ లోన్, ఎడ్యుకేషనల్ ఫైనాన్స్ లోన్, వర్కింగ్ క్యాపిటల్, ఏదైనా కుటుంబ భద్రత కోసం ఒక్కొక్కసారి మనకి ఇన్సూరెన్స్ కూడా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. అలాగే డయాగ్నోస్టిక్ సర్వీసెస్ లో హెల్త్ రిలేటెడ్, మన జీవితంలో ఆరోగ్యం కంటే గొప్ప సంపద ఏదీ లేదు. డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అవసరమైనప్పుడు కస్టమర్లను సంబంధిత అర్హత కలిగిన విశ్వసనీయ సేవా కేంద్రాల్లో కనెక్ట్ చేయడం అనేది ఒక విలువైనటువంటి సేవ. అలాగే మన రియల్ బూమ్ అందిస్తున్నటువంటి హెల్త్ సర్వీసెస్ అయినటువంటి హెల్త్ క్లినిక్స్, అలాగే డయాగ్నోస్టిక్ సర్వీసెస్, హెల్త్ ఫార్మసీ ద్వారా ఒక సమగ్రమైనటువంటి వైద్య విధానాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావటం అనేది ఇక్కడ రియల్ బూమ్ యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం. అలాగే ట్రావెల్ చూసినట్లయితే ప్రపంచాన్ని కస్టమర్ కు దగ్గర చేయటం. ఒక విద్యార్థి చదువు కోసం ప్రయాణిస్తాడు, ఒక ఉద్యోగి తన పని కోసం ప్రయాణించాల్సి రావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ కోసం వెళ్ళవలసి ఉంటుంది. అలాగే ఒక ఫ్యామిలీ ఆనందం కోసం ట్రిప్ అంటే వాళ్ళు హాలిడే ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళొచ్చు. అందుకే ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్స్, హోటల్ బుకింగ్ మరియు ట్రావెల్ సర్వీసెస్ అనేవి నిరంతర అవసరం ఉంటుంది మనుషులకి. కస్టమర్ కు వేరు వేరు చోట్ల వెతకాల్సిన అవసరాన్ని తగ్గించి సంబంధిత సర్వీసెస్ ని ఒకే ఫ్రాంచైజీ ద్వారా అందుబాటులోకి తీసుకురావడం అతనికి చాలా సౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాగే బిల్డింగ్ మెటీరియల్స్, ఫ్లాట్ నుంచి మనం డ్రీమ్ హౌస్ వరకు ఒక వ్యక్తి ఫ్లాట్ కొనుగోలు చేసిన తర్వాత అసలు నిర్మాణం
నిర్మాణ ప్రయాణం ప్రారంభమవుతుంది. అతను ఒక ఇల్లు కట్టుకోవాలంటే అతనికి సిమెంట్, స్టీల్, బ్రిక్స్, పైప్స్, ఎలక్ట్రికల్ మెటీరియల్స్, ప్లంబింగ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ సప్లైస్ ఇవన్నీ కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. అందుకే ఒక ప్రాపర్టీ కస్టమర్ ను కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సర్వీసెస్ మరియు దాన్ని సరఫరా చేసే వాళ్ళతో అనుసంధానం చేయగలిగితే కస్టమర్ రిలేషన్షిప్ అనేది మనకి మరిన్ని సర్వీసెస్ కి విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అలాగే లీగల్ సర్వీసెస్ సరైన సమయంలో సరైనటువంటి నిపుణుడి వద్దకి మనకి ఒక్కొక్కసారి ప్రాపర్టీ గురించి కానీ అగ్రిమెంట్స్, డాక్యుమెంటేషన్, బిజినెస్ మ్యాటర్స్, కాంట్రాక్ట్స్ ఇలాంటి అనేక సందర్భాల్లో లీగల్ అసిస్టెన్స్ అనేది మనిషికి అవసరం అవుతుంది. అలాగే రియల్ వే బిజినెస్ ఆర్గనైజేషన్ RBO గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది కేవలం ఒక వ్యాపార సంస్థ గురించి మాట్లాడటం కాదు, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వారికి ఉపయోగపడే ఉత్పత్తులు, సేవలు మరియు అవకాశాలను ఒకే బిజినెస్ నెట్వర్క్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలనే ఒక విస్తృతమైన ఆలోచన గురించి మనం మాట్లాడుతున్నాం. RBO యొక్క ప్రధాన ఆలోచన కూడా చాలా సులభం. ప్రజలకు అవసరమైన చోట సేవ అందించాలి, నాణ్యమైన ఉత్పత్తులు అందించాలి, విశ్వాసంతో సంబంధాలు నిర్మించాలి, ఆ సంబంధాల ద్వారా దీర్ఘకాలిక వ్యాపార అవకాశాలని సృష్టించాలి. అలాగే రియల్ భూమి యొక్క పసుపు కుంకుమ మ్యాట్రిమోనీ ద్వారా వివాహ సంబంధాలను అన్వేషిస్తున్నటువంటి వ్యక్తులు మరియు కుటుంబాలకు సంబంధిత పరిచయాలు, ప్రొఫైల్ ఎంపికలు మరియు మ్యాచింగ్ ప్రక్రియలో సహాయం అందించేటువంటి ఒక వ్యవస్థని ఇక్కడ మనం నిర్మించవచ్చు. జాగరీ ప్రొడక్ట్స్, ఇది ఇప్పుడు బెల్లం అనేటువంటిది మన భారతీయ ఆహార సంస్కృతిలో ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నటువంటి సంప్రదాయం అనేటువంటి పదార్థం. కానీ ఈ రోజు జీవన శైలి మారింది, ప్రజలకు కన్వీనియన్స్ కావాలి. అందుకే సంప్రదాయ బెల్లాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా వివిధ రూపాల్లో అందించే అవకాశం ఏర్పడింది. వాటిలో మనకి ఈ బెల్లం పొడి, బెల్లం క్యూబ్స్, జాగరీ క్యూబ్స్ ఇవన్నీ కూడా. అయితే లేటెస్ట్ గా జాగరీ ఐస్ క్రీమ్ అనేది ఇండియాలోనే మొట్టమొదటిగా ఆవిష్కరించడం జరుగుతుంది. అది మన రియల్ భూము దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఒక చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఇన్స్టెంట్ కాఫీ అండ్ ఇన్స్టెంట్ టీ, ఇది కూడా చాలా కొత్త ప్రోడక్ట్. ఇవన్నీ కూడా చాలా హెల్దీ అయినటువంటి ఆర్గానిక్ ఫుడ్ గా చెప్పబడేటువంటి ఈ బెల్లం జాగరీ ప్రొడక్ట్స్ ద్వారా మనకి లభించడం అనేటువంటిది ఒక ఫ్రాంచైజీకి చాలా ఉపయోగమైనటువంటి విషయం. అలాగే ఇప్పుడు రియల్ భూమ్ ఫ్రాంచైజీ తీసుకునేటువంటి వ్యక్తి కేవలం ఫ్రాంచైజీ ఓనర్ కాదు, అతను తన ప్రాంతంలో ఒక లోకల్ బిజినెస్ లీడర్. అంటే కస్టమర్ అవసరాలను అర్థం చేసుకోవాలి, మార్కెట్ ని అధ్యయనం చేయాలి, మంచి టీమ్ ని నిర్మించాలి. అలాగే సర్వీసెస్ తో మన అన్ని సర్వీసెస్ ఉన్నటువంటి సర్వీస్ భాగస్వాములతో సంబంధాలు పెంచుకోవాలి, కస్టమర్ ఫాలోఅప్ చేయాలి, సర్వీస్ క్వాలిటీని ఎప్పుడు కూడా పర్యవేక్షించాలి, నమ్మకాన్ని నిర్మించాలి. అలాగే ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ఎవరికి వస్తుంది అని అడిగితే, ఎవరైనా మీరందరూ ఒక ప్రశ్న అడిగితే నేను కూడా ఈ వ్యాపార ప్రయాణంలో భాగస్వామి కావచ్చా ఫ్రాంచైజీలో? నా సమాధానం అయితే మీ ఆసక్తి, సామర్థ్యం, పెట్టుబడి, స్థానిక మార్కెట్ మరియు కంపెనీ నిబంధనలకు అనుగుణంగా సరైన ఫ్రాంచైజీ మోడల్ ఎంచుకొని తప్పనిసరిగా మీరు ఎవరైనా కూడా ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఫ్రాంచైజీ తీసుకోవటం మొదటి అడుగు మాత్రమే. ఆ తర్వాత అంతా కూడా మీరు కూడా మార్కెట్ ని నిర్మించుకోవాలి, కస్టమర్స్ ని, టీమ్ ని అభివృద్ధి చేసుకోవడం, అన్నిట్లో కూడా మన రియల్ భూమ్ సంస్థ మీకు చేదోడు వాడుతోడుగా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడా కంపెనీనే చూసుకుంటుంది. కాబట్టి మీరు చాలా ఈ విషయంలో ఫ్రాంచైజీలో చాలా మంచి అంటే బిజినెస్ అసెట్ గా మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్యూచర్ విజన్ చూసినట్లయితే మన లక్ష్యం కేవలం కొన్ని ఫ్రాంచైజీ ఆఫీసెస్ ని ఏర్పాటు చేయటం కాదు, ప్రతి ప్రాంతంలో ప్రజలు గుర్తుపట్టే ఒక నమ్మకమైన మల్టీ సర్వీస్ నెట్వర్క్ నిర్మించాలి. ఒక కస్టమర్ కి అవసరం వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి అని అడిగితే రియల్ భూమ్ ని సంప్రదించాలి అనే సమాధానం రావాలి. అదే మన అసలైనటువంటి విజయం. అలాగే రియల్ భూమ్ ఫ్రాంచైజీ అనేది 3 స్థాయిలుగా అవకాశం అనేది ఏర్పడుతుంది.
ప్రతి వ్యక్తి పెట్టుబడి సామర్థ్యం ఒకేలా ఉండదు, ప్రతి ప్రాంతపు మార్కెట్ ఒకేలా ఉండదు, ప్రతి వ్యాపారవేత్త లక్ష్యం కూడా ఒకేలాగా ఉండదు. అందుకే మీరు పేర్కొన్న ఫ్రాంచైజీ స్ట్రక్చర్ ప్రకారం మనం 3 స్థాయిల అవకాశాలు ఉన్నాయి రియల్ భూమిలో. ఒకటి మండల్ ఫ్రాంచైజీ, ఇది 3 లక్షల రూపాయలు ఉంటుంది. స్థానిక స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించి మీ మండల పరిధిలో సేవా నెట్వర్క్ ని అంటే సర్వీస్ నెట్వర్క్ ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అసెంబ్లీ ఫ్రాంచైజీ అనేది 5 లక్షల రూపాయలు. ఇది మరింత విస్తృతమైన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కస్టమర్ నెట్వర్క్ మరియు బిజినెస్ నెట్వర్క్ ను చాలా బాగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం. పోతే డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ, ఇది 50 లక్షల రూపాయలు. విస్తృతమైన జిల్లా స్థాయి మార్కెట్ లో చాలా పెద్ద స్థాయిలో బిజినెస్ డెవలప్మెంట్, టీమ్ బిల్డింగ్ మరియు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక ఫ్రాంచైజీ ద్వారా మినిమం అంటే 5 లక్షల నుండి మాక్సిమం గా 50 లక్షల వరకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం గురించి అందరూ కూడా ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా నా మనవి. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ మేడం గారు. సుదీర్ఘంగా ఇవాళ ఫ్రాంచైజీ వ్యవస్థ, దానివల్ల లాభాలు ఏంటని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం 95-100 దాకా ఉన్నారు గ్రూప్ సభ్యుల్లో. వాళ్ళు ఒకసారి ఆలోచించండి, మీ ప్రాంతంలో మీ దగ్గర ఎక్కడైనా కానీ మీరు చెప్పు చేతల్లో కానీ మీరు చెప్పే విధంగా కానీ ఫ్రాంచైజీ వ్యవస్థను తీసుకోగలిగితే మీతో పాటు మీ తీసుకున్న వాళ్ళకి లేదా మీరు తీసుకుంటే మీకు చాలా లాభం కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది. వాస్తవమైన పరిస్థితి కూడా అదే ఉందండి. ఇప్పుడు మనకి ఇంతకుముందు రాలేదు అనుకున్న సర్వీసులు ఇవాళ రావస్తున్నాయి. అవి వస్తే సర్వీసులు మొత్తం కూడా ఫ్రాంచైజీ ద్వారా ఉంటే వాళ్ళకి లాభం కలిగిద్ది, మన అసోసియేట్స్ అక్కడ ప్రాంతంలో ఉన్న అసోసియేట్స్ కూడా లాభం కలిగిద్ది అనేది మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ అండి. సరే, ఇప్పుడు మన ఎండి గారు శ్రీనివాస నాయుడు గారిని అప్డేట్స్ అండ్ సర్వీస్ ఇవ్వాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్. ఈరోజు మేడం అనితా చౌదరి గారు చాలా అందరికీ అర్థమయ్యే విధంగా సుదీర్ఘంగా మీకు అర్థం అవ్వాలని ప్రతి పాయింట్ని టచ్ చేస్తూ 1-2 సార్లు ఎలాబరేట్గా అందరికి వివరించడం జరిగింది. అసలు ఈ ఫ్రాంచైజీ వ్యవస్థ అసలు స్టార్ట్ అయినప్పుడు 25,000 అండి, అది అందరికి తెలిసిందే. ఇవాళ 5 లక్షలకు వచ్చింది, రేపు అది 50 లక్షలు అవుతుందండి. అది కూడా ఎంతో కాలం త్వరలోనే, ఎందుకంటే దానికి తగ్గ క్వాలిటీ పీపుల్ తోటి మనం జర్నీ చేయటం జరుగుద్ది. ఎందుకంటే ఏ సబ్జెక్ట్ అని వాళ్ళ ఒక ఈవీ బైక్స్ సంబంధించి ఒక షోరూమ్ పెట్టుకోవాలన్నా కూడా దగ్గర 50 లక్షలు అవుతుంది. అంటే దానివల్ల సంపాదించే ఆదాయం ఎంత అన్నది ఒకసారి చూసుకుంటే రావచ్చు, లేకపోతే రాకపోవచ్చు. అక్కడ ఒకే ఒక ప్లాట్ఫామ్ మీద మనం ఒక 99 రకాల సర్వీసులు మనం ఇస్తా, ఎటువంటి ఒకవేళ వాళ్ళ దగ్గర మనీ లేకపోతే ఒక అసోసియేట్గా జాయిన్ అయ్యి అతను టీం పెంచుకొని మొత్తం కూడా బిజినెస్ చేయొచ్చు, అదే ఇప్పించవచ్చు. ఇప్పించినప్పుడు ఎన్నైతే ఫ్రాంచైజీలు ఇప్పిస్తారో అక్కడ జరిగే బిజినెస్లో అతనికి 2 రకాల ఆదాయాలు. ఒకళ్ళు మన కింద అసోసియేట్గా అతను వచ్చిన దాని మీద ఆదాయం వస్తుంది, అది 5% అతను ఇచ్చే పొజిషన్ బట్టి ఇంకా ఎంతైనా కూడా పెంచుకునే ఉంది. అదే రకంగా అక్కడ వచ్చిన నెట్ ఇన్కంలో ఒక 10% జీవితాంతం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం తీసుకుంటే మంచిది, లేకపోతే ఎవరికి నిప్పించినా కూడా లైఫ్ లాంగ్ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ సిస్టమ్ ఎక్కడా లేదండి. ఎక్కడన్నా ఫ్రాంచైజీ అన్నది ఇప్పిస్తే సింగిల్ టైం మీరు 1 కోటి రూపాయలు పెట్టించారు, ఈ 1,00,000 రూపాయలు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అంటారు. ఆ విధంగా కాకుండా మనం లైఫ్ లాంగ్ వాళ్ళకి అవకాశం ఇచ్చేటట్టు, ఎందుకంటే అవకాశాన్ని చూపించింది
మన అసోసియేట్ చూపించినప్పుడు అతనికి ఖచ్చితంగా 100% అతనికి లైఫ్ లాంగ్ ఇచ్చే విధానం. అదే రకంగా అతన్ని ఇప్పించడం కదా అసోసియేట్ గా కూడా దాని కింద ఉంటాడు కాబట్టి ఆదాయం 2 రకాల ఆదాయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటే చాలా ఫాస్ట్ గా ఒక్కటి కూడా మిస్ కాకుండా 100% చేయటం జరుగుద్ది ఫ్రాంచైజీలని. ఇందాక మేడం గారు చెప్పినట్టు 3 లక్షలు 5 లక్షలు, జిల్లాలో అయితే 50 లక్షలు. 3 లక్షల దానికి మనం ఆల్మోస్ట్ వచ్చేసేసి అక్కడ ఫర్నిచర్ కానీ, అదేవిధంగా అక్కడ సీసీ క్యామ్ కానీ, అదేవిధంగా ఫర్నిచరు, కంప్యూటరు, మొత్తం మిగతాది లోన అవసరమైన ఇంటీరియర్, అదేవిధంగా బయట బోర్డుతో సహా మొత్తం కూడా మనం ఇస్తున్నాం. అసోసియేట్ సపోర్టు, అక్కడ వచ్చే కస్టమర్ పూర్తిగా వాళ్ళ పరిధిలోకి వస్తారు కాబట్టి వాళ్ళ టీం కాకపోయినా అక్కడ ఎవరు ఏది కన్జ్యూమ్ చేసినా కూడా వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఈ రకంగా సృష్టించడం అన్నది ఫస్ట్ టైం అండి. కాబట్టి దీన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళినప్పుడు 100% ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా మిస్ కారండి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ ఫ్రాంచైజీ వ్యవస్థ గురించి తెలుసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రిజర్వ్ చేసుకొని ఫాస్ట్గా ముందుకెళ్తారని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాం. అదే రకంగా మనకి కార్డ్స్ సంబంధించి చాలా అద్భుతమైన అవకాశం అండి. దాంట్లో డైరెక్ట్గా మనకు 20% వస్తూ ఉంది. అదే రకంగా ఫ్రాంచైజీకి 2% ఇవ్వటం జరిగింది. అదే రకంగా 3% వచ్చేసి మనం గిఫ్ట్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మీరందరూ అర్థం చేసుకుంటారని, లేకపోతే మీకు అర్థం కాకపోతే మీ ఇమీడియట్ సీనియర్ని అడుగుతారని చెప్పేసి అని ఆశిస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా సిల్వర్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటే, మనం తాకట్టు పెట్టినప్పుడు మనం వడ్డీ కట్టాల్సి వస్తుందండి. మన సిస్టంలో వాళ్ళు మన దగ్గర పెట్టినప్పుడు మనం వాళ్ళకి బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ ఎంత ఇచ్చిన వాళ్ళంత కాకుండా ఒక దాంట్లో హాఫ్కి మన వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. అదనంగా మీకు వాళ్ళే వడ్డీ ఇస్తారండి. అంటే ఖాళీగా పెట్టుకునే బదులు మనం వీళ్ళ దగ్గర డిపాజిట్ చేసినప్పుడు రివర్స్ ఇచ్చే విధానాన్ని అది మీకు 2 డేస్లో వివరంగా అందరికి తెలియజేయటం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక అప్డేట్ అండి, సిల్వర్ అండ్ గోల్డ్. అదే రకంగా ప్రతి ఫ్రాంచైజీ పరిధిలో ఎవరు సిల్వర్ కొన్నా గోల్డ్ కొన్నా కూడా వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం. అదే రకంగా క్లాత్, శారీస్ అవి కూడా రెడీ అవుతున్నాయండి. దానికి సంబంధించి కూడా మీకు అప్డేట్ ఇస్తాము. అదే రకంగా మనం బెల్లానికి సంబంధించి ఒక 60 రకాల ప్రోడక్ట్లు, బెల్లంతో తయారు చేసిన టీ, బెల్లంతో తయారు చేసిన కాఫీ, అదే రకంగా బెల్లంతో తయారు చేసిన శనగలు, అటువంటి చాలా ఐటమ్స్ వచ్చి ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మొన్న మన మీటింగ్లో ప్రతి వాళ్ళం కూడా చూసాము. వాటిని ప్రత్యక్షంగా దీనికి ఒక సిస్టమ్ తయారు చేస్తున్నామండి. ఎంత పెట్టి ఈ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు, ప్రతి అసోసియేట్కి కూడా అందుబాటులో ఉండే రేట్లు మనం డిజైన్ చేయటం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నిత్యం డబ్బులు సంపాదించుకోవటానికి ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాము. దీన్ని అందరూ కూడా ఖచ్చితంగా అవైల్ చేసుకుంటారని చెప్పేసి అని ఆశిద్దాం. అదే రకంగా ఇన్సూరెన్స్ ప్రతి వాళ్ళు డైలీ మనకి ప్రతినిత్యం అనమాట జనరల్ ఇన్సూరెన్స్, అదే దాంట్లోనే 1-2 రకాలు ఉన్నాయండి. వాటిని కూడా మీకు రేపు మీటింగ్లో వివరించే ప్రయత్నం హైదరాబాద్ నుంచి చేయించే ప్రయత్నం చేస్తాను. అదే రకంగా మనకి లాస్ట్ టైం మొన్న వచ్చినప్పుడు అందరికీ క్యాన్సర్ టెస్ట్లు చేయటం జరిగిందండి. అందులో ఒకిద్దరికి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంది. అంటే దాన్ని మనం వాళ్ళని జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా సరిపోద్ది. కొంతమంది దగ్గరికి వెళ్తా ఉన్నారు. మనకి ఇండియాలో క్యాన్సర్ అనేది 27% ఆల్రెడీ వచ్చి ఉంది అన్నదానికి ఏంటంటే, నిన్న మనం 32 మంది టెస్ట్ చేస్తే ఒక 4 ఇద్దరు దగ్గరగా ఉన్నారు, ఒక ఇద్దరికి ఆల్రెడీ ఉన్నదానికంటే ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే 100% వాళ్ళు వెంటనే అవ్వచ్చు వాళ్ళు మామూలుగా. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అన్న ఉద్దేశంతో అందరు ప్రతి టెస్ట్ చేయిస్తారు, కేవలం క్యాన్సర్ టెస్ట్ అన్నది చేయించుకోరు. దాన్ని మొన్న
ఒక 32 మంది వచ్చి చేయించుకున్న దాంట్లో ఆ రిపోర్ట్స్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చి ఉంటాయి అనుకుంటున్నాం. కాబట్టి ఎవరికైతే కాస్త ఉందో వాళ్ళకి పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తామండి. నెక్స్ట్ అదే రకంగా మనకి గ్రాసరీ కానీ పికిల్స్ వచ్చేసి మొన్న మనకి నంద్యాల నుంచి తీసుకొచ్చి ఇచ్చారండి. చాలా బాగున్నాయి అని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. కాబట్టి వాటిని మనం త్వరలో వాళ్ళతో ఒక MOU చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అదే రకంగా గ్రాసరీ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏ ఊరికి ఆ ఊరికి అందించే ప్రయత్నంలో మనం వెండర్స్ ని మనం కాల్ఫర్ చేస్తాము. వాళ్ళ దగ్గర మనకి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఇస్తారని చెప్పి చూసుకుంటాం. దీని తర్వాత మనది ఎప్పుడైతే కన్జ్యూమింగ్ పెరుగుద్దో దాని తర్వాత ఓన్ గా రీల్ ముందే వచ్చేటట్టు మనం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందాక మన చంద్రశేఖర్ యాదవ్ గారు చెప్పినట్టు నేను ఈ సంస్థ మీద నమ్మకంతో ఒక 2 సంవత్సరాలు VRS తీసుకొని పూర్తి స్థాయిలో పనిచేస్తానండి. భారతదేశ వ్యాప్తంగా మన కాన్సెప్ట్ ని పరిచయం చేస్తానని చెప్పారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి తరఫున, నా తరఫున. కాబట్టి ఒక పని చేసే వ్యక్తి ఎంతో మందిని పని చేయించేటట్టు చేయగలరు. ఒక వెలుగుతున్న క్యాండిల్ 10 క్యాండిల్ వెలిగిస్తుంది. అదే రకం ఒక ఎడ్యుకేట్ అయిన మనిషి 10 మందిని ఎడ్యుకేట్ చేస్తాడు. కాబట్టి ప్రతి వాళ్ళకి ఒక్కటేసారి చెప్తాము. ఫస్ట్ వచ్చేసి మీరు ఏంటి దీంట్లో విషయాన్ని గమనించి 10 మందికి కనుక మీరు తెలియజేసినట్టయితే ఆటోమేటిక్ గా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి అని తెలియజేయటం జరుగుతుంది. అదే రకంగా జూమ్ మీటింగ్ కి మా వాళ్ళని ఇన్వైట్ చేసి జూమ్ మీటింగ్ లో తీసుకుంటానన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం ఇన్ఫర్మేషన్ ఇద్దామండి. ఇప్పటికే మన టీమ్స్ వచ్చేసి బీహారు, అదే రకంగా వెస్ట్ బెంగాల్, పక్కనే ఉన్న మనకి తమిళనాడు మరియు కర్ణాటకలో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడే చిన్నగా మొత్తం టీమ్ సెట్ అవుతున్నాయండి. అతి త్వరలో మనం ప్రతిరోజు ఎక్కడో చోట ఒక పెద్ద మీటింగ్ జరిగేటట్టు మనం ప్రయత్నం చేసుకుందాం. దాంట్లో భాగంగానే ఈ నెల 26వ తారీఖు వైజాగ్ లో మనం మీటింగ్ కండక్ట్ చేసుకోబోతున్నాం. దాని ముందు కనుక అవకాశం ఉంటే 25వ తారీఖు మనం రాజమండ్రిలో కూడా మీటింగ్ కండక్ట్ చేసుకునేది ఉన్నాము. ఆ దారిలోనే వెళ్ళేటప్పుడు మన ఏలూరు సంబంధించిన అసోసియేట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కలవటం జరుగుతుంది. అదే రకంగా అతి త్వరలో మనకి విజయవాడలో ఒక మంచి ఆఫీసు రెడీ అవుతుందండి. కాబట్టి ప్రతి వాళ్ళకు ఏంటంటే గుంటూరు కంటే విజయవాడ చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అక్కడి నుంచి కూడా మీకు అన్ని రకాల సర్వీసులు అందేటట్టు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నెక్స్ట్ మనకి ఎంతో కొంత వీక్ గా ఉన్న రాయలసీమ ప్రాంతాన్ని మన సుబ్బారెడ్డి గారు కవర్ చేస్తా ఉన్నారు. సుబ్బారెడ్డి గారితో పాటు ఇంకా కొంతమంది కూడా కాంటాక్ట్ లో ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సర్వీస్ మీటింగ్స్ కండక్ట్ చేసే విషయంలో కానీ మనం ముందుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఫస్ట్ నేను చెప్పేది ఒక 4 మాటలండి. ఫస్ట్ మీ టీంను గ్రో చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జూమ్ మీటింగ్ రోజు అందరినీ ఆహ్వానించండి. దీనికి ఖర్చు ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీరు వీలైతే మీ ప్రాంతాల్లో ఫ్రాంచైజీ తీసుకోండి, లేకపోతే వాళ్ళని పంపించినట్టయితే ఖచ్చితంగా సర్వీస్ అందే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరియు పొన్నం శ్రీనివాస్ గారికి, మంచి అప్డేట్స్ ఇచ్చిన మన రాజబాబు గారికి మరియు చంద్రశేఖర్ యాదవ్ గారికి, మా సిస్టర్ అనితా మేడం గారికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ కోటేశ్వరులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ అదే విధంగా కోరుకోవాలని చెప్పేసి యద్భావం తద్భవతి. భగవంతుడు మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడు. ఫస్ట్ కోరుకోవటంలోనే మనం కనుక అలసత్వం చూపించినట్టయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉండదండి. కాబట్టి ప్రతి వాళ్ళు కోటేశ్వరులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ టు ఆల్. సుదీర్ఘమైన సందేశం మీరు ఇవ్వగలిగినందుకు చాలా క్లియర్గా అందరికి అర్థమయ్యే విధంగా
మీరు ఫ్రాంచైజీలు తీసుకుంటే ఏ లాభం కలుగుతుంది, అదేవిధంగా ఈ రియల్ భూమిలో ఉంటే ఎంత లాభం అనేది ఉంటుంది. మన మేకల సారు అది దేశం చక్కగా మనందరికీ ఉపయోగపడే విధంగా మనందరితో కలిసి ప్రయాణం చేద్దామని ఒక ఉద్దేశంతో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఇప్పుడు సుమాని గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. సార్ మనోజ్ సార్ చిన్న రిక్వెస్ట్ అండి. మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒకసారి కాన్సెప్ట్ చెప్పించండి సార్. కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు కదా, తర్వాత డ్రాప్ అవుతారు, అందరు మెంబర్స్ డ్రాప్ అవుతారు. 92 ఉన్నారు ఇందాక, ఇప్పుడు మళ్ళీ డ్రాప్ అయ్యారు. కాన్సెప్ట్ ఒకసారి చెప్పిస్తే సార్ మీరే చెప్పాలి సార్, మీరు చెప్తేనే అర్థమైంది సార్. లేదు సార్, నేను గిరి ప్రదక్షిణలో ఉన్నా, నేను చెప్పలేను ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మౌనిక గారు, మౌనిక గారు మల్లికతో చెప్పించండి లేకపోతే. సరే ఓకే మేడం. మల్లిక గారు కాన్సెప్ట్ చెప్పవలసింది కోరుతున్నామండి.